బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యోగి మార్గ్ బుల్డోజర్ రూలింగ్ రచ్చరేపుతోంది. రీసెంట్గా రాజస్థాన్లో ఓ మసీదు ఆవరణలో ఆక్రమణలను కూల్చివేస్తే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఢిల్లీ కారు బాంబు కేసులో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఫైజ్ ఏ ఇలాహీ మసీదు ప్రాంగణంలో ఆక్రమణలను అధికారులు కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలు అంత ఈజీగా జరగలేదు. అర్ధరాత్రి చిన్నపాటి యుద్ధమే జరిగింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పోలీసులపైనే రాళ్ల దాడికి దిగారు స్థానికులు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. పక్కా ప్లానింగ్తో ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఇంతకు ఓల్డ్ ఢిల్లీలో అర్ధరాత్రి జరిగిన హైడ్రామా ఏంటి? హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా పోలీసులపైనే దాడికి దిగిన దుండగులెవరు? మతపరమైన ఆక్రమణల విషయంలో యోగి మార్గ్ బుల్డోజర్ రూలింగే రైట్ యాక్షనా? లెట్స్ వాచ్. ఢిల్లీలో బుల్డోజర్ యాక్షన్, ఓల్డ్ సిటీలో టెన్షన్. ఫైజ్ ఏ ఇలాహీ మసీదు దగ్గర ఆక్రమణల కూల్చివేత. ఆక్రమణల విషయంలో యోగి బుల్డోజర్ రూలే సరైనదా? అర్ధరాత్రి ఓల్డ్ ఢిల్లీలో పోలీసులు స్థానికుల మధ్య జరిగిన ఉద్రిక్తతలే ఇవి. అలానే ఇందులో పోలీసుల తప్పేం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకే నడుచుకున్నారు. కానీ పోలీసులపైనే రాళ్ల దాడికి దిగిన మూకలు మాత్రం ఆ హైకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదు. లెక్క చేసే ఉద్దేశం కూడా కనిపించలేదు. అసలేం జరిగిందన్న ప్రశ్నకే వస్తే, ఎర్రకోట తుర్కుమన్ గేట్ సమీపంలో 100 ఏళ్ల హిస్టరీ ఉన్న ఫైజ్ ఏ ఇలాహీ మసీదు ఉంది. గతేడాది ఢిల్లీలో జరిగిన కారు బాంబు కేసులో కూడా ఈ మసీదు చర్చనీయాంశమైంది. ఈ మసీదు దగ్గర ఆక్రమణలపై చాలా కాలంగా ఫిర్యాదులున్నాయి. కోర్టులో కేసులు నడిచాయి. 2025 నవంబర్ 12న ఢిల్లీ హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చింది. ఆ తీర్పు ప్రకారం రామ్లీలా మైదానం, తుర్కుమాన్ గేటు పరిసరాల్లో సుమారు 38,940 చదరపడుగుల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని తేలింది. మసీదు కమిటీకి కేవలం 0.195 ఎకరాల భూమిపైనే హక్కులున్నాయని, దానికి మించి ఉన్న నిర్మాణాలన్నీ అక్రమమని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆక్రమణలను 3 నెలల్లో తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల్ని ఆదేశించింది. ఆ వెంటనే మున్సిపల్ అధికారులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేశారు. వాస్తవానికి ఉదయం 8 గంటలకు కూల్చివేతలు ప్రారంభించాలి. కానీ ఆ సమయంలో మసీదు దగ్గర కూల్చివేతలు చేపడితే ఏం జరుగుతుందో అధికారులకు తెలుసు. అందుకే తెలివిగా 6వ తేదీ అర్ధరాత్రి 1:30 సీన్లోకి దిగారు. బుల్డోజర్లు, ఎర్త్మూవర్లతో మసీదు ముందు ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఈ చర్యలకు పోలీసులు గట్టి కాపలాగా నిలిచారు. కట్ చేస్తే స్థానికులు రెచ్చిపోయారు. ఆ భూమి వక్ఫ్ బోర్డుకు చెందిందని, తాము దానికి అద్దె చెల్లిస్తున్నామని మసీదు మేనేజింగ్ కమిటీ వాదించింది. ఈ వాదనకు అనుగుణంగా స్థానికులు పోలీసులపైనే రాళ్ల దాడికి దిగారు. తగినంత సమయం ఇవ్వకుండా అర్ధరాత్రి పూట ఆకస్మికంగా బుల్డోజర్లతో వస్తారా అంటూ మూకదాడులతో రెచ్చిపోయారు. అయినప్పటికీ అధికారులు వెనక్కి తగ్గలేదు. మసీదు ఆనుకుని ఉన్న ఒక బారాత్ ఘర్ అంటే కళ్యాణ మండపం, ఓ ప్రైవేట్ క్లినిక్ సహా మరికొన్ని అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేశారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే మున్సిపల్ కార్పొరేషన్ ఈ చర్యలు చేపట్టిందని పోలీసులు ప్రకటించారు. మసీదు సమీపంలోని ఆక్రమణల్ని తొలగించే క్రమంలో ఈ ప్రాంతాన్ని 9 జోన్లుగా విభజించి అదనపు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 10 కంపెనీల ఢిల్లీ పోలీస్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. కూల్చివేతకు ముందు అమన్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాలు కూడా నిర్వహించిన కొందరు దుండగులు వాంటెడ్ గా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తుర్కుమన్ గేటు పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిజానికి ఈ మసీదు ప్రాంతంపై యంత్రాంగం ఎప్పుడూ ఫోకస్ పెట్టింది. అందుకు కారణం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు దాడి. గత ఏడాది నవంబర్లో తుర్కుమన్ గేట్ సమీపంలో కారు బాంబు దాడి జరిగింది. దానికి కారకుడైన ఉగ్రవాది ఉమర్ నబీ పేలుడుకు ముందు ఈ మసీదులోనే 10 నిమిషాల పాటు ఉన్నట్టు సీసీటీవీలో తేలింది. ఈ ఉగ్ర లింకు కారణంగా దర్యాప్తు సంస్థలు ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టాయి. తాజాగా ఆక్రమణల తొలగింపును అడ్డుకోవడం వెనుక భద్రతాపరమైన కోణాలున్నాయేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజానికి మసీదుల పరిసరాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఇటీవలి కాలంలో బయటపడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా రాజస్థాన్లోని జైపూర్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓల్డ్ ఢిల్లీలో జరిగినట్టే డిసెంబర్ 25 అర్ధరాత్రి జైపూర్లోనూ జరిగింది. స్థానిక చోము బస్టాండ్ సమీపంలోని జైపూర్ శిఖర్ రోడ్డుపై కలందరి మసీదు ఉంది. ఆ మసీదు బయట ఆక్రమణలు జరిగాయని చాలా కాలంగా ఫిర్యాదులున్నాయి.
ఆ ఆక్రమణలు ఏ స్థాయిలో జరిగాయంటే 100 అడుగుల జైపూర్ శిఖర్ రోడ్ ఆక్రమణల కారణంగా 20 నుంచి 40 అడుగులకు తగ్గిపోయింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. ఆ రోడ్డులో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు పెరిగిపోయాయి. దీంతో మొదట మున్సిపల్ అధికారులు మసీదు కమిటీతో చర్చలు జరిపారు. ఆక్రమణల్ని తొలగించాల్సిందిగా రిక్వెస్ట్లు చేశారు. అందుకు మసీదు పెద్దలు అంగీకరించారు కూడా. కానీ ఆ తర్వాతే కథ మరోలా మలుపు తిరిగింది. రాళ్లను తొలగించిన తర్వాత కొందరు స్థానికులు సీన్లోకొచ్చారు. వాంటెడ్ గా రాత్రికి రాత్రే శాశ్వత సరిహద్దును ఏర్పాటు చేసేందుకు ఇనుప గ్రిల్స్ అమర్చడం ప్రారంభించారు. దీంతో డిసెంబర్ 25 అర్ధరాత్రి దాటిన తర్వాత ఇనుప గ్రిల్స్ తొలగించడానికి జేసీబీతో పోలీసులు లొకేషన్ కు చేరుకున్నారు. ఆ క్షణాల కోసమే ఎదురుచూసిన అల్లరి మూకలు పోలీసులపైన రాళ్ల దాడికి దిగారు. పక్కగా ప్లాన్ వేసుకుని దాడి చేశారు. డిసెంబర్ 25 అర్ధరాత్రి పోలీసులు అక్కడికి వస్తారని వారికి ముందే తెలుసు అనడానికి ఈ దాడి దృశ్యాలు చూస్తే సరిపోతుంది. చాలా ప్లాన్డ్ గా రాళ్లతో రెడీగా ఉన్నారా అల్లరి మూకలు. జేసీబీతో పోలీసులు రాగానే రాళ్లు రువ్వడం స్టార్ట్ చేశారు. ఈ మూకలు సమీపంలోని పఠాన్ మొహల్లా ప్రాంతం నుండి వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో 10 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. పరిస్థితి విషమించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీచార్జీ చేసి గుంపును చెదరగొట్టారు. ఆ వెంటనే ఇంటర్నెట్ సేవలు నిలిపేసి భారీగా బలగాలను మోహరించారు. ఆ తర్వాతే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. డ్రోన్ల ద్వారా పరిశీలించిన పోలీసులకు దిమ్మ తిరిగే నిజం తెలిసింది. పోలీసులపై దాడులకు కొన్ని ఇళ్లపై ముందుగానే రాళ్లు, ఇటుకలు, గాజు సీసాలు నిల్వ ఉంచినట్టు గుర్తించారు. ఆ తర్వాత పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వారి అక్రమ కట్టడాలను కూడా కూల్చివేశారు. ఇప్పుడు ఢిల్లీలోనూ అదే సీన్ రిపీట్ అయింది. ఈ 2 కేసుల్లో కోర్టుల ఆదేశాలను సైతం వాళ్ళు లెక్క చేయలేదు. ఆక్రమణలు అనడానికి ఆధారాలు ఉన్న వక్ఫ్ ఆస్తులుగా చెబుతూ అధికారులపైనే దాడులు చేశారు. కానీ చట్టం ముందు ఇవేవి వర్కౌట్ అవ్వవు అనడానికి బుల్డోజర్ యాక్షనే ఉదాహరణ. సింపుల్ గా చెప్పాలంటే యోగిమాకు బుల్డోజర్ యాక్షన్ మాత్రమే మతపరమైన ఆక్రమణల్ని అరికట్టగలదని ఈ ఘటనలు తేల్చేశాయి.